వెల్కమ్ టు ఆర్పీ టీవీ న్యూస్. తిరుపతి పార్లమెంట్ కార్యాలయం నందు తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పడబాక లక్ష్మీ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తిరుపతి నగర డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఏబీజీ అండ్ బీసీ చైర్మన్, తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 3 రాజధానులని ఆయన పరిపాలన గావిస్తున్నప్పుడు చెప్పాడు. అది ఏమీ చేయలేకపోయాడు. 3 రాజధానుల్లో ఒక్క చోట కూడా అతను శంకుస్థాపన చేయలేకపోయాడు. 3 రాజధానులు ఈ రోజున రిషికొండ ప్యాలెస్ అతని కోసం కట్టుకున్నాడు. అక్కడ నేను ఆర్థిక రాజధాని, అక్కడ పరిపాలన రాజధాని ఉన్నాడు, చేయలేకపోయాడు. ఈరోజు మళ్ళా వచ్చి 2 సంవత్సరాల తర్వాత నది ఒడ్డున నగరాలు నిర్మించకూడదు, రాజధాని ఉండకూడదు అని మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తూ అక్కడ వేగంగా అమరావతిలో ఈ రోజున వేగంగా పనులన్నీ కూడా సాగిస్తూ సెక్రటరియట్ అయితేనేమి, మొన్న బ్రహ్మాండంగా సిఆర్డీ ఆఫీస్ అయితేనేమి ప్రారంభించి అక్కడే పనులన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉంటే అది చూసి ఓర్వలేక మరి ఈ రోజున నది ఒడ్డున నగరాలు నిర్మించకూడదు అని ఎవరు చెప్పారో ఈయనకు మరి నది ఒడ్డు అనేది, నది మధ్య అనేది అంతరం తెలుసు లేదో, నది మధ్యలో కట్టడం లేదు, నది ఒడ్డున కట్టుతున్నామని తెలుసుకోవాలని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజున ప్రాముఖ్యమైనటువంటి ప్రపంచంలో ఈ రోజున పేరెన్నికైనటువంటి నగరాలు న్యూయార్క్ కానీ, న్యూజెర్సీ కానీ, ఆ విధంగా తీసుకుంటే యూకే కానీ ఇవన్నీ కూడా నది ఒడ్డున ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రోజున ఎంతో ప్రాముఖ్యత పొంది మరి ఇవన్నీ కూడా ఈరోజు మనము చూడడానికి కూడా వెళ్తుంటాం. అటువంటిది రేపు ఫ్యూచర్లో విజయవాడ, అమరావతి అనేది ఒక ఫ్యూచర్ సిటీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి వెలవబోతుంది, కట్టబోతున్నారు. అటువంటిది దేశానికే మరి అత్యున్నత రాష్ట్రంగా కూడా, ప్రపంచంలోనే ఒక అత్యున్నత రాష్ట్రం కూడా తీర్చిదిద్దాలని మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు సంకల్పించి 2014లో దాన్ని కొనసాగిస్తూ వస్తుంటే మరి ఈ రోజున ఈజ్ ఆఫ్ డూయింగ్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ఇచ్చినటువంటి సంక్షేమము, అభివృద్ధి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ మరి ఈ విధంగా డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే పోతూ ఉంటే మరి అదంతా కూడా చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క శిష్యగణం అంతా కూడా ఈ రోజున అవాకులు చవాకులు పెడుతూ మరి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానము గురించి కూడా వాళ్ళు అప్రతిష్ట పాలు చేయాలని, వాడికి దేవుడు అంటే భక్తి లేదు, భయం లేదు, చూస్తున్నాము. గత సంవత్సర కాలంగా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి అపచారాలు, అదేవిధంగా వాళ్ళు మరి బురద జల్లే కార్యక్రమాలు, దేవుడి మీద భక్తి లేనటువంటి శని విగ్రహాన్ని పట్టుకొని విష్ణు విగ్రహము, దానికి అపచారం జరిగిందనము, బాటిల్స్ తీసుకెళ్ళేసి అక్కడ నిఘా విభాగం ఫెయిల్ అయిందనము, సిలువలు సృష్టించి సిలువలు ఎత్తుకుపోయినారనము, ఇవన్నీ కూడా వాళ్లే చేస్తూ మరి వాళ్లే ప్రచారం చేసి గుమ్మడికాయ దొంగ భుజం దడుకున్నట్టుగా వాళ్లే ముందుగానే ప్రెస్ మీట్లు పెట్టి సతీష్ని